అసలు నువ్వు మా అమ్మవేనా? నువ్వు నా అమ్మవైతే నా బాధ నీకెప్పుడో అర్థమవుతుంది. కానీ నువ్వు ఎప్పుడూ నా బాధని అర్థం చేసుకునేదే లేదు అనైతే మను వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళ అమ్మ మను చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. ఏంటి వీడు ఇప్పుడిలా అడుగుతున్నాడు అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నిజం చెప్పమ్మా, నువ్వు నా అమ్మవేనా? నా అమ్మవైతే నా బాధ నీకెప్పుడూ అర్థమవుతుంది కదా! నేనెప్పుడు బాధపడినా నువ్వు అంతగా మీద అవ్వట్లేదు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. నువ్వు నా అమ్మవైతే నా బాధ నీకెందుకు అర్థం అవ్వడం లేదు? ఏ తల్లికైనా కొడుకు బాధపడుతుంటే తన కడుపు తీపైనా ఏదో ఒక రోజు చూపిస్తూ ఉంటుంది. అలాంటిది నువ్వెప్పుడు చూపించింది లేదు. నా మీద ప్రేమ చూపించింది లేదు. ఎప్పుడు కోపంగానే ఉంటావు నా మీద. ఎందుకు అనైతే మను అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ఆహ్, వాళ్ళ అమ్మ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తే నాకు సమాధానం ఎలా దొరుకుతుందమ్మా? నాకు చెప్తావా? చెప్పవా? అనైతే గట్టిగా అడుగుతూ ఉంటాడు మను. ఆ మాటలకి నువ్వు నన్ను నిజంగా ఈ ప్రశ్న అడుగుతున్నావా? అనైతే అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అవును, నిన్ను నిజంగే అడుగుతున్నాను. నువ్వు నా అమ్మవేనా? అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి నీకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే నువ్వు ఫస్టు అమ్మకి అమ్మ అనే అర్థమే అమ్మకి అర్థమేంటో తెలుసుకో. అప్పుడే నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాను అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా మను అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు. నువ్వు ఆ అర్థం తెలుసుకొని నన్ను ఈ ప్రశ్న అడుగు, అప్పుడు నేను చెప్తాను అని చెప్పేసి ఆళ్ళ అమ్మ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మను గట్టిగా అమ్మ, అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా వినకుండా వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.